ఫ్రెండ్స్, నేను మీ సాగరిక. ఈ రోజు నేను ఏ దేశం గురించి చెప్పబోతున్నానంటే ఆ దేశం ఒకప్పుడు భారతదేశం యొక్క అంతర్భాగం. కొంతమంది మత ఉన్మాదుల కారణంగా భారత్ నుంచి వేరు చేయబడ్డ దేశం. భారతదేశానికి స్వాతంత్ర్యం డిక్లేర్ చేసిన నెల రోజుల్లో మానవ చరిత్రలోనే అతిపెద్ద మారణ హోమం జరిగిన దేశం ఆ దేశం. ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరగడానికి కారణమైన ఆ దేశం మరేదో కాదు, పాకిస్తాన్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు పాకిస్తాన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దేశంలో 1947కు ముందు ప్రతి ఒక్క పౌరుడు భారత మాతాకి జై అన్నవాడే, అలాగే హిందుస్థాన్కి జిందాబాద్ కొట్టినవాడే. కానీ కొంతమంది అధికార దాహం వలన భారతదేశం ముక్కలైపోయింది. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. పాకిస్తాన్. ఈ దేశం పూర్తి పేరు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. దక్షిణాసియాలోని ఈ దేశం భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రాల సరిహద్దులుగా కలిగి ఉంది. 22 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగే దేశాల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. అత్యధిక ముస్లిం కలిగిన జనాల్లో 2వ స్థానంలో ఉంది. పాకిస్తాన్. ఈ పేరుకి అర్థం తెలుసా? పాక్ అంటే పవిత్రమైన అని, ఇస్తాన్ అంటే ప్రదేశం మరియు స్థలం అని అర్థం. మొత్తంగా దీని అర్థం పాకిస్తాన్ అంటే పవిత్రమైన ప్రదేశం అని అర్థం. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు చేసే చెత్త పనుల వల్ల ఆ దేశ పవిత్రత ఎప్పుడో పోయింది. దేశ అభివృద్ధిని పక్కన పెట్టి ఉగ్రవాదులకు స్థానం కల్పించి వాళ్ళకి కోట్ల రూపాయలు అందజేస్తుంది. ఉగ్రవాదులను పెంచి పోషించడంలో పాకిస్తాన్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. కానీ బయట ప్రపంచానికి మాత్రం పాకిస్తాన్కి ఉగ్రవాదులకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తారు. పాకిస్తాన్ ముస్లిం దేశం అయినప్పటికీ ప్రపంచంలోని చాలా ముస్లిం దేశాలు పాకిస్తాన్ని అస్సలు నమ్మరు. వేదకాలం అయినటువంటి క్రీస్తుపూర్వం 1500-500 మధ్యలో ఇక్కడ ఇండో ఆర్యన్ సంస్కృతిగా వర్గీకరించబడింది. ఇది హిందూయిజం నుంచి జన్మించింది. హిందూయిజం ఈ ప్రాంతంలో చాలా చక్కగా విరాజి ఉండేది. ప్రస్తుతం పాకిస్తాన్లో ముల్తాన్ సిటీ ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా ఉండేది. మధ్యయుగం. క్రీస్తు శాతం 642-1219కి మధ్యలో ఇస్లాం మతం ఈ ప్రాంతంలోనే వ్యాపించింది. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో బౌద్ధులు మరియు హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడంలో సూఫీ మిషనరీలు కీలక పాత్ర పోషించారు. ఇక్కడ రాయ్ డైనస్టీ ఈ ప్రాంతాన్ని పరిసర ప్రాంతాలకు అనుసంధానం చేసింది. ధర్మపాల మరియు దేవపాల ఈ ప్రాంతాన్ని పాలించిన చివరి బౌద్ధ పాలకులుగా ఉన్నారని చరిత్ర చెబుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుత పాకిస్తాన్లో మిస్ అవ్వకుండా చూడవలసిన ప్రదేశాలు: భగత్ సింగ్ హౌస్, ఇన్ఫిలాల్ జిందాబాద్. ఆయన 1907 సెప్టెంబర్ 28న ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లో బాంగా గ్రామంలో జన్మించారు. ఇది ఆనాడు ఒక పల్లెటూరు. ఇప్పుడు అనేక బిల్డింగ్లు వెలిశాయి. అయితే భగత్ సింగ్ పూర్వీకుల ఇల్లు మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. భగత్ సింగ్ తల్లి 1975 వరకు అక్కడే నివసించారు. ఆమె చనిపోయిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులు వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. భగత్ సింగ్ పూర్వీకుల ఇంటిని ఇప్పుడు జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించారు. పాకిస్తాన్లో ఇద్దరు నోబెల్ ప్రైజ్ గెలిచారు. అందులో ఒకరు అబ్దుల్ సలాం 1979లో బౌద్ధిక శాస్త్రవేత్తగా ఈ ప్రైజ్ ని గెలుచుకున్నారు. 2014లో మలాలా యూసఫ్జై శాంతి నోబెల్ బహుమతిని గెలుచుకుంది. అప్పటికి ఆమె వయసు 17 సంవత్సరాలు మాత్రమే. పాకిస్తాన్ లో నెలలో ఒకసారి బయట తినడం బ్యాన్ చేశారు. రంజాన్ మాసం మొత్తం కూడా వీళ్ళకి పవిత్రమైన మాంసంగా ఉంటుంది. పాకిస్తాన్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. అంటే మిగిలిన మతాల వారందరూ కూడా ఈ రంజాన్ మాసంలో బయట తినకూడదు. ఫ్రెండ్స్, పాకిస్తానీలో వాళ్ళ ట్రక్కులను కొత్త పెళ్లి కూతురు వల్ల ముస్తాబు చేస్తారు. రోడ్ల మీద వెళ్తుంటే అందరూ వాళ్ళ ట్రక్కుల్ని చూడాలని అనుకుంటారు. అందుకే వాళ్ళ ట్రక్కుల్ని అంత అందంగా ముస్తాబు చేస్తారు.
ఇండియాలో ప్రధానమంత్రిని ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినట్టు క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు, అయినా ఇక్కడ ఎవరిని ఏమీ అనరు. అదే పాకిస్తాన్ ప్రధానమంత్రిని కనుక వెతికేరించినా, హేళనగా మాట్లాడినా వాళ్ళకి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రపంచంలో అత్యధికంగా ఫుట్బాల్స్ తయారు చేసిన దేశం ఈ పాకిస్తాన్. హ్యాండ్మేడ్ ఫుట్బాల్స్ ఇక్కడ చాలా పాపులర్. ప్రపంచంలో ఎక్కడ ఫుట్బాల్ మ్యాచెస్ జరిగినా ఆ బాల్ పాకిస్తాన్ తయారు చేసిందే అయి ఉంటుంది. ఎందుకంటే 70% ఆఫ్ ఫుట్బాల్స్ ఈ దేశంలోనే ఉత్పత్తి అవుతాయి. చాలా మంది పాకిస్తాన్ లో ఉర్దూ భాష మాట్లాడతారని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే అక్కడ పంజాబీ భాష ఎక్కువగా మాట్లాడతారు. పాకిస్తాన్ లో చూడవలసిన ముఖ్య ప్రదేశాల గురించి ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ లో ఏముంది చూడడానికి అని అనుకుంటారు చాలా మంది, కానీ నేను మొదట్లో చెప్పినట్టు పాకిస్తాన్ మన అఖండ భారతంలో ఒక అంతర్భాగం. పాకిస్తాన్ వైవిధ్యమైన సాంస్కృతిక ప్రజలు, ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. పాకిస్తాన్ కు సంవత్సరానికి 10 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ట్రైబల్ స్పాస్, మిషావర్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలకు ఎక్కువగా వస్తుంటారు. ఇంకా ఇక్కడ హిమాలయ పర్వతాలు, హరప్పా సంస్కృతులు పర్యాటకులను ఎంతో అధికంగా ఆకర్షిస్తాయి. పాకిస్తాన్లో ఒకప్పుడు హిందూ దేవాలయాలు చాలా ఉండేవి. ప్రస్తుతం 20 హిందూ దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. అందులో ప్రధానమైనవి శ్రీ హింగ్లాజ్ మాత ఆలయం. సంవత్సరంలో ఒకసారి అతిపెద్ద హిందూ తీర్థయాత్ర జరుగుతుంది. ఇందులో 2,50,000 మంది యాత్రికులు పాల్గొంటారు. పాకిస్తాన్ లో రెండవ అతిపెద్ద హిందూ తీర్థయాత్ర ఊర్మకూర్ శివ మందిరం. ఇక్కడ శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, పాకిస్తాన్ కోసం మీకు మరికొన్ని విషయాలు తెలుసుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye.